బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్పీకర్ను కలిశారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో జరుగుతున్న ప్రోటోకాల్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్ తరఫున నిలిచి ఓడిపోయిన నాయకులకు ఇస్తున్న గౌరవం, సెక్యూరిటీ తమకు ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పీకర్ తగిన చర్యలు తీసుకోకుంటే ఉద్యమిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. ఎక్కడెక్కడైతే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినారో, ఎక్కడెక్కడైతే మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినారో ఆయా నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ చాలా దారుణంగా ఉల్లంఘించబడతా ఉన్నది. చాలా దారుణంగా, ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినారో వారే ఎమ్మెల్యేగా బిహేవ్ చేస్తూ ఉన్నారు నియోజకవర్గాల్లో. మరి మేమందరం కూడా ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళం. అది అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినా మా నియోజకవర్గాల్లో మేము మా ప్రజలతోటి మేము ఎన్నుకోబడిన వాళ్ళం కాబట్టి ఎటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘన కూడా జరగద్దు అని చెప్పి స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పినాం. ఇప్పుడు ఈరోజు ఈ సమయంలో కూడా సంగారెడ్డిలో మా చింత ప్రభాకర్ గారు ఇక్కడ వారు గౌరవ ఎమ్మెల్యే వారు ఇక్కడ హౌస్లో ఉంటే అక్కడనేమో ఇనాగ్రేషన్లు జరుగుతూ ఉన్నాయి. దుబ్బాకలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఓడిపోయిన కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని ఓడిపోయిన వ్యక్తులతోటి అక్కడ ఇనాగ్రేషన్లు చేపిస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్. మినిస్టర్ గారు ఉంటే మాకేం అభ్యంతరం లేదు. మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు ఉంటారు. ఇవాళ ఒక పార్టీ నాయకులు పోయి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి మరి వాళ్ళ గవర్నమెంట్ ప్రోగ్రాంలలో వాళ్ళే ఉంటున్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు సంగారెడ్డిలో మేము స్పీకర్ గారికి కంప్లైంట్ చేసినాం, ఫొటోస్ కూడా చూపించినాం. సంగారెడ్డి నియోజకవర్గంలో మా చింత ప్రభాకర్ ఆరోగ్యం బాగాలేదు, మరి పక్షవాతం వచ్చి ఉన్నది. కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచడానికి ఆర్డీఓ గారి దగ్గరికి పోయి కూర్చుంటే 2 గంటలు కూర్చోబెట్టారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఎమ్మెల్యే ఎవరైతే అభ్యర్థున్నారో ఆయన కాదు, వారి భార్యగా రావాలి, వచ్చిన తర్వాత పంచుతాము అని చెప్పి ఆర్డీఓ గారు అంటారట. ఆర్డీఓ గారి మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారికి మేము కోరడం జరిగింది. మరి ఇటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘనల మీద సీరియస్గా స్పందించకపోతే మరి అది ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టే అవుతుంది. మా అందరికి కూడా స్పీకర్ గారు మీరే రెస్క్యూగా ఉండాలని చెప్పి వారిని కోరడం జరిగింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడన్నా ఉంటే వారికి ఎస్కాట్ వాహనాలు ఇస్తున్నారు, సెక్యూరిటీ ఇస్తూ ఉన్నారు. మరి అదే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఎస్కాట్ వాహనము, సెక్యూరిటీ ఇవ్వట్లేదు. అంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకు ఏం జరిగినా ఏం పర్వాలేదన్నట్ట వాళ్ళ ఉద్దేశం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వాలని చెప్పి స్పీకర్ గారిని కోరినాం. వారు డీజీపీ గారికి కూడా చెప్తానని చెప్పినారు. మరి 3 విషయాల్లో మరి తప్పకుండా స్పీకర్ గారు ఇంటర్వ్యూని అవుతానన్నారు. మరి చూస్తాం. మరి స్పీకర్ గారి మీద మాకు అపారమైన గౌరవం ఉన్నది. మరి ఎల్ఏ మినిస్టర్ గారు కూడా వారు కూడా దీని మీద దృష్టి సారించాలి. లేకపోతే డెఫినెట్గా మా పోరాటం ఉంటుంది.